ఇలా కందిపప్పు వేసి ఒక 2 టైమ్స్ కడుక్కోవాలి. ఆల్రెడీ నేను కడుక్కున్నా కందిపప్పు. ఫస్ట్ వాటర్ వేసి కందిపప్పు వేసుకోవాలి. ఇలా పచ్చిమిరపకాయలు ఇలా తుంచేసుకోవాలి. ఇలా తర్వాతకి ఒక 2-3 టమాటాలు తీసుకోవాలి. ఇలా టమాటా ముక్కలు తీసుకోవాలి. తీసుకున్న తర్వాత తగినంత మనకి ఎంత కావాలి అంత ఉప్పు వేసుకోవాలి. తర్వాతకి పసుపు వేసుకోవాలి. ఇలా వాటరు, కందిపప్పు, పసుపు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, మర్చిపోయా ఇంకొకటి ఉంది వెల్లుల్లి, మీరు ఏమంటారు ఎల్లిపాయలు, మేమైతే ఎల్లిపాయలు అంటాం. ఇలానే వేసి అనుకోకుండా నాకు ఇలానే ఇష్టం. ఇవన్నీ వేసేసి మూత పెట్టుకొని స్టవ్ వెలిగించి పొయ్యి మీద పెట్టుకోవడమే. ఇంకో సైడు అన్నం అయితేనే ఉంది. మీరేం చేస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మొత్తం ఉడికిన తర్వాత ఇలా అయింది చూడండి ఎలా ఉందో. నాకు ఇలా పప్పు అంటే బాగా ఇష్టం. కర్రీస్ కన్నా పప్పునే బాగా ఇష్టపడతాను. ఇది రుబ్బేసి పోపు పెట్టేసి అయిపోద్ది పప్పు. ఇగో పప్పు. నాకైతే పప్పు అంటే చాలా ఇష్టం. మీకు ఎంతమందికి ఇష్టం?